महालक्ष्मी नमोस्तुते। 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 महालक्ष्मी। హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. పొద్దున్నే వంట చేస్తున్నానండి. టిఫిన్ ఏమి వేయట్లేదు, అన్నం వండాను. చిన్న చిన్న వాటిల్లో అయితే పొంగిపోతుంది. నేను పొద్దున్నే పప్పు వండుదాం అనుకోలేదు, వేరే కూర ఏమైనా చేద్దాం అనుకున్నాను. అందుకే వేరే వండాల్సి వచ్చింది. అన్నం వేరే, పప్పు వేరే. లేదంటే కుక్కర్లో పెట్టేసేదాన్ని. పప్పుకైతే చిన్న కుక్కర్ ఉంది కానీ అది కొద్దిగా డ్యామేజ్ అయిందండి. ఇంకైతే ఈ పెద్ద కుక్కరే పెట్టాల్సి వచ్చింది. వండింది కొద్దిగా అయినా కూడా పెద్ద కుక్కర్ పెట్టాల్సి వచ్చింది. ఇంకా అది సరి చేయించుకొచ్చేదాకా ఇంతే, తప్పదు. లేదంటే ఒక చిన్న కుక్కర్ అయినా తెచ్చుకోవాలి మళ్ళీ, అది మార్చేసి. ఇది విజిల్స్ రావడానికి కూడా కొద్దిగా టైం ఎక్కువే పడుతుంది. ఇంకొక పొయ్యి కూడా పని చేయట్లేదు. ఒక పొయ్యి మీద చేయాల్సిన పరిస్థితి. కొద్దిగా హడావిడిగా అయితే చేస్తున్నానండి. అందుకే టిఫిన్ కూడా వేయలేదు. పప్పు చేశాను, ఇంకా ఆవకాయ పచ్చడి, ఇంకా పెరుగు, పప్పు, అంతే. ఇంకా వేరే కూరలు ఏం చేయట్లేదు. చాలు, మాకైతే ఒక్క కూర చాలు. ఇంకా సాయంత్రం టిఫిన్ వేసుకోవడమే. ఈ పూట అయితే ఇంకా టిఫిన్ వేసే పని లేదు. ఈ పప్పు కాస్త తాలింపు పెట్టేస్తే ఇంకా నాకు వంట పని అయిపోద్ది. ఇంకా మనం డిజైన్ గురించి చూద్దాం. చెప్పాను కదా థంబ్నెయిల్లో, చాలాసార్లు కరెంట్ పోయిందండి. డిజైన్ వేస్తూ ఉంటే ఒక 2 రోజులు వేసాను అనమాట, కరెంట్ సరిగ్గా లేక. ఒకటే డిజైను అంటే పెద్ద అంత బాగా హెవీ డిజైన్ కూడా కాదు. చూసారు కదా థంబ్నెయిల్లో హ్యాండ్, అదే డిజైను. ఒక 2 రోజులు వేసాను. అయితే చాలాసార్లు కరెంట్ పోయింది. డిజైన్ కూడా స్ట్రేస్ అవుట్ అయ్యింది. అయితే అయినా కూడా నేను అలా కాకోకుండా మళ్ళీ కరెక్ట్ పొజిషన్కి తెచ్చుకుంటున్నానండి. అది మీకు కూడా చూపిద్దామని, ఒకసారి మీకు కూడా యూజ్ అవుతుందని మీకు కూడా చూపిస్తాను. అది కరెక్ట్ పొజిషన్కి ఎలా తెచ్చుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. అయిపోయింది, ఇంకా మిషన్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. ఇదేనండి డిజైను. కరెంటు చాలాసార్లు పోయిందనమాట. అయితే కరెంట్ పోయినప్పుడు ఖచ్చితంగా డిజైన్ స్ట్రేస్ అవుట్ అవుద్ది. అది మనం కరెక్ట్గా చూసుకుని సరి చేసుకోవాలి. చాలాసార్లు కరెంట్ పోయిందండి. మిషన్ కూడా చాలాసేపు ఆగిపోయింది. ఈ డిజైన్ 2 రోజులు వేసా. మామూలుగా అయితే ఒకరోజు వేసేయచ్చు, ఇంకా దీనికి 2 రోజులు పట్టింది. చూడండి, ఇది వేస్తూ ఉన్నాను అనమాట. ఈ హ్యాండ్ వేస్తున్నాను, కరెంట్ పోయింది. నేను ముందు అనుకోలేదండి వీడియో తీద్దామని. తర్వాత మీకు కూడా చెప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పి చేస్తున్నాను. అయితే ఏం జరిగిందంటే, ఈ కరెంట్ పోయింది. కరెంట్ పోయిన తర్వాత మళ్ళీ మిషన్ ఆన్ అయింది కదా. ఆన్ అయినప్పుడు నేను ఏం చేశానంటే, వీడియో తీయక ముందు ఏం చేశానో చెప్తున్నాను. అయితే ఈ డిజైను మొత్తం కూడా స్టిచ్చెస్ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇది సెంటర్ పొజిషన్కి తెచ్చుకున్నా. డిజైన్ని సెంటర్కి తెచ్చుకున్నాను, ఫ్రేమ్లో సెంటర్కి తెచ్చుకున్నాను అనమాట. ఆ స్టిచ్చెస్ మొత్తం బ్యాక్కి వెళ్ళిపోయి, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసా. ఇప్పుడు ఆన్ చేస్తే మళ్ళీ మనకి కరెక్ట్ పొజిషన్కి వస్తుంది కదా ఫ్రేము.
ఓకే, ఇప్పుడు కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇలా సెంటర్కి వచ్చి ఆగుద్ది కదా, ఇలా ఆగిన తర్వాత ఇది మళ్ళీ ఒకసారి ఫ్రేమ్లో చూపిస్తాను చూడండి. ఈ నాకు చెప్పడం అంతగా రాదండి, నేను పెద్దగా చదువుకోలేదు కదా, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇదిగో ఇక్కడికి ఇవ్వండి అని ఉంది కదా, ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే డిజైన్ మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో అక్కడికి వచ్చేస్తుంది ఈ డిజైన్. సేమ్ మనం ఇంతకుముందు సెలెక్షన్ చేసుకున్నాం కదా, సెలెక్షన్ చేసుకుని కొంత కుట్టాం కదా, అక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ నుండి స్టార్ట్ చేసుకుంటున్నట్టు ఫస్ట్ ఈ అవుట్లైనే కుట్టుద్ది, ఫస్ట్ ఈ బార్డర్ లైన్ కుట్టుద్దండి. ఇలాగా ఈ బార్డర్ లైన్ కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారా. ఇప్పుడు డిజైన్ కరెక్ట్గా ఉందని అర్థం. ఓకే, ఇప్పుడు ఆపుకుని ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా జరుపుకోవాలి. ఇక్కడ ఈ స్టిచ్చెస్ జరుపుకునే ఆప్షన్ చూసారా, ఇది ఇలా ప్రెస్ చేస్తే, ఈ గంట ప్రెస్ చేస్తే ఈ మొత్తం కూడా మిషన్ మూవ్ అవ్వకుండా మొత్తం కూడా జరిగిపోతాయండి. స్టిచ్చెస్ మొత్తం కూడా జరిగిపోతాయి. ఒక నెంబర్ జరిగిపోయిన తర్వాత మిషన్ ఆగుద్ది. మళ్ళీ మనకి ఒక నెంబర్ కాదు కదా, ఇంకా చాలా స్టిచ్చెస్ జరగాలి. లైన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత, లైన్స్ సగం జరిగిన తర్వాత, సగం కూడా కాదు, ఒక 8 లైన్స్ అనుకుంటా జరిగిన తర్వాత మిషన్ ఆగింది. ఇవి జరుపుకోవాలి. మనకి ఎంతవరకు అయితే వర్క్ జరిగిందో అంతవరకు జరుపుకుని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇలా చేస్తే కరెక్ట్గానే వస్తుందండి. మీరు కూడా చూడండి ఒకసారి, ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు ఇలా చూడండి. మనం ఇది హ్యాండ్ కాబట్టి మనం ఇంత చేయాల్సి వచ్చింది, నెక్కి అయితే అవసరం లేదు, ఇంత చేయాల్సిన అవసరం లేదు. హ్యాండ్ అయితే ఈ ఫ్రేమ్ అవుట్ అయిపోద్దండి, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే మనం సైడ్కి వేస్తాం కాబట్టి ఫ్రేమ్ అవుట్ అయిపోద్ది. కరెంట్ పోయినప్పుడు ఖచ్చితంగా ఫ్రేమ్ అవుట్ అయిపోద్ది. హ్యాండ్కి కానీ ఫ్రంట్ నెక్ కూడా సైడ్కి వేస్తాం కదా, ఫ్రంట్ నెక్ కూడా ఫ్రేమ్ అవుట్ అవుద్దండి. సైడ్కి వేసింది ఏదైనా సరే కరెంట్ పోయినప్పుడు ఖచ్చితంగా ఫ్రేమ్ అవుట్ అవుద్ది. చూసి మీరు కరెక్ట్గా ఇలా తెచ్చుకుంటే బెటరు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.